ఎన్నంటే అన్ని దారుణాలు చూడాల్సొస్తుంది. నిజంగా గవర్నమెంట్ స్కూల్సే గాని, ప్రైవేట్ స్కూల్సే గాని ఇవన్నీ స్కూల్ అంతే. స్కూల్ అందులో ఉండేది టీచర్స్, స్టూడెంట్స్. ఈ రిలేషన్ ఎక్కడి దాకా పోతుందో నాకు అర్థం కావట్ల. సోషల్ మీడియా ఇంపాక్ట్ సొసైటీలో ఏం జరుగుతుందో తెలియట్లేదు గానీ, చాలామంది టీచర్స్ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? నేను ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే, మన చిన్నప్పుడు అంటే అరౌండ్ ఒక 14-16 ఇయర్స్ లోపు మనకి ఏవైతే సంఘటనలు మన జీవితంలో జరుగుతాయో, అవి మన జీవితాంతం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మన చిన్నప్పుడు ఎలాంటి వాతావరణంలో పెరిగాము, ఎలాంటి మాటలు వింటూ పెరిగాము, ఎలాంటి పనులు చేస్తూ పెరిగాము అనేది మన లైఫ్‌ని డిసైడ్ చేస్తది. వాళ్ళకొక ఎంకరేజ్‌మెంట్ ఏంటి? అసలు పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి? మీరు పెద్దయిన తర్వాత ఏం సాధించాలి? ఇలాంటి మోటివేషనల్‌గా పిల్లల్ని పెంచుతూ ఉంటే ఎంత గౌరవంగా ఉంటది. ఇలాంటి మంచి విలువలు, మంచి పాఠాలు నేర్పించిన టీచర్స్‌ని, మంచి మాటలు నేర్పిన టీచర్స్‌ని పిల్లలు జీవితంలో మర్చిపోరు. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ టీచర్స్‌ని ప్రతి స్టేజ్‌లో గుర్తు చేసుకుంటూ, వాళ్ళని ఎప్పుడెప్పుడు కలుద్దామా? మళ్ళీ ఎప్పుడెప్పుడు వాళ్ళతో కాస్త సమయం స్పెండ్ చేద్దామా? అని చెప్పి ఎదురు చూసేలాగా పిల్లలుంటారు. ఎందుకంటే మేమందరం కూడా అలా పెరిగినోళ్ళమే. చిన్నప్పుడు పనిష్మెంట్స్ చాలా సివియర్‌గా అనుభవించినోళ్ళమే. కానీ మాకు వాళ్ళు చెప్పిన విలువైన మాటలు, విలువైన పాఠాలు, విలువైన మార్గదర్శకాలు అన్నీ కూడా మంచి స్థాయిలో ఉంచాయి. సో, మాకు టీచర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎందుకంటే, ఆ రోజుల్లో టీచర్స్ గూడా ఇలా చీప్‌గా మాట్లాడడం గాని, మిస్‌బిహేవ్ చేయడం గాని, ఇలాంటివి అసలు ఎక్కడా గూడా దరిదాపుల్లో అయితే మాకు ఇనిపించేవి గూడా గాదు. అందరికీ న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేసింది వాళ్ళ యొక్క మంచి మాటలు, మంచి ప్రవర్తన ఇవన్నీ అలవాటు చేసింది స్కూల్ స్టేజ్‌లోనే. కానీ ఇప్పుడు సిట్యుయేషన్స్ అలా లేవు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో బాలికల్ని చాలా తక్కువ చేస్తూ మాట్లాడుతూ, వాళ్ళని చాలా చులకనగా మాట్లాడడం, అసలు మనుషుల్లాగే ట్రీట్ చేయకపోవడం, చాలా దారుణంగా ప్రవర్తించడం ఇవన్నీ మన తెలుగు స్టేట్ అయిన సిద్దిపేటలో జరిగిన ఒక గవర్నమెంట్ స్కూల్ ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ గురించి చెప్పాలి అంటే నార్త్‌లో జరిగింది ఇది. రూ. 500 నోట్ పోయిందంట ఒక టీచర్‌ది. గర్ల్స్ అందరిని నిలబెట్టి బయట అందరిని బట్టలిప్పండి ఆడపిల్లలందరూ నేను చెక్ చేయాలి. నాది రూ. 500 నోట్ కనిపించట్లేదు పోయింది. ఒకవేళ ఇప్పడం ఇష్టం లేని వాళ్ళుంటే రూ. 500 నాకు పే చేసి మీరు క్లాస్ రూమ్‌లోకెళ్ళొచ్చు అని చెప్పిందంట. ఎంత ధైర్యం ఉంటే ఆవిడ అలా మాట్లాడుతది? ఆవిడకి ఎంత ధైర్యం ఉంటే ఆ టీచర్ అలా బిహేవ్ చేస్తది? ఇది చెప్పింది కూడా ఒక లేడీ టీచరే. నిజంగా ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? అసలు ఏం చదువుకుంది? ఏ సంస్కారం ఉందని ఆవిడ ఉపాధ్యాయురాలి పోస్ట్‌కి అర్హత సాధించింది? అసలు నన్నడిగితే తక్షణమే ఇమ్మీడియేట్‌గా ఆవిడ జాబ్ తీసేయాలసల. ఇలాంటి వాళ్ళసలు అలాంటి జాబ్స్‌కి అర్హులే కాదు నన్నడిగితే. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అది ఏ స్టేట్ అన్నా గానివ్వండి, మన ఇండియాలో జరిగింది. ఎక్కడైనా జరగనివ్వండి. టీచర్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఆ పిల్లల మైండ్‌లో లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. వాళ్ళ మీద ఒక అసహ్యం పుడతది. స్కూల్ అంటే ఒక రకమైన పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ అవుతది. ఫస్ట్ చదువు చెప్పే టీచర్స్ మీద అంటే మేల్ గాని, ఫీమేల్ గాని వీళ్ళందరూ కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ప్రతి స్కూల్ మీద, అందులో పనిచేసే ప్రతి స్టాఫ్ మీద ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? వీళ్ళ మార్క్స్ ఎలా ఉన్నాయి? ఈ స్టూడెంట్స్‌ని అడిగి తెలుసుకోవాలి. మీరు ఈ టీచర్స్‌కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఔట్ ఆఫ్ ది 5 స్టారో, 10 స్టారో అసలు మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు? వీళ్ళ పెర్ఫార్మన్స్ ఏంటి? మీకు పాఠాలు అర్థమవుతున్నాయా లేదా? మీతో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళు మీకేం చెప్తున్నారు? వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? నిర్భయంగా, నిస్సందేహంగా చెప్పండి అనే ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక టీము ఖచ్చితంగా స్కూల్స్ అన్ని కూడా విజిట్ చేయాలి.